నమస్కారం. గోపాల సాముద్రికంలో మనం అనేక విషయాలు హస్త సాముద్రిక శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం. అంటే మన గురించి మనం తెలుసుకుంటున్నాము. దీనిలో ప్రధానంగా అరచేతి యొక్క లక్షణాలు క్షేత్రములో వివిధ రకాలైనటువంటి హస్తాలు, రంగు, చర్మము, మృదుత్వము, వంగడి స్వభావము, దాంట్లో పరంపరలో భాగంగా ఇప్పుడు మనం అరచేతిలో భావాలు, అరచేతిలో ప్రధానంగా మనం అరచేతిని 3 విభాగాలుగా చూస్తాం. ఈ మొత్తం అరచేతిని ఈ వేళ్ల యొక్క మొదటి భాగం నుంచి పై వరకు ఇది వేళ్ళు ఉండేటువంటి భాగము, అది మానసిక భావము. అరచేతి వేళ్ళు దిగువ నుంచి ఈ బొటనవేలు మూలము వరకు ఉండేటువంటిది ఈ మధ్య భాగాన్ని, దీన్ని వ్యాపార భావము. ఈ బొటనవేలు మూలము నుండి కంకణ రేఖల పై వరకు ఉండేటువంటి ఈ భాగాన్ని ప్రాపంచిక భావము అంటాం. 3 భావాలు. ఒకటి మానసిక భావము, 2 వ్యాపార భావము, 3 ప్రాపంచిక భావము. ఇక్కడ మనం ఈ భాగాన్ని మీకు దీంట్లో చూపిస్తాను. ఈ వేళ్ళు పై భాగం మానసిక భావము. ఈ వేళ్ళు దిగువ నుంచి బొటన వేలు మూలం వరకు ఉండేటువంటి భాగం వ్యాపార భావము. ఈ దిగువన ఈ కంకణ రేఖల పైన ఈ కలర్ మారేటువంటి భాగం వరకు ప్రాపంచిక భావం. ఇది భావాలు ఏమిటి? 3 భావాలు ప్రధానంగా అరచేతిలో మనం గుర్తిస్తాము. మానసిక భావము మనస్సు. అంటే మనస్సుతోటి మనం చేసేటువంటి కార్యక్రమాలు. మానసిక వికాసము, శాస్త్రము, సాంకేతిక రంగము, వేదాంత విజ్ఞానము, కళారంగము, ఇవన్నీ కూడా మనసుతోటి మనం చేసేటువంటి పనులు. రెండవది వ్యాపార భావము. వ్యాపారము అంటే ఇక్కడ వ్యాపారం అంటే ఏదో బిజినెస్ కాదు. ఇక్కడ వ్యాపారము అంటే ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మనం ఆలోచనలో పరస్పరము మనం చేసిన పనికి ఫలితము. అంటే ప్రాక్టికల్ అంటాం దాన్ని. ఇదేమో మెంటల్ స్టేట్, ఇది ప్రాక్టికల్ స్టేట్, ఇది బేసర్ స్టేట్ అంటే బాడీ. ఈ ప్రాక్టికల్ స్టేట్లో అంటే వ్యాపార భావము, ఇది హెచ్చుగా ఉండేటువంటి వ్యక్తులు ప్రతి పనిలోనూ ఫలితాన్ని ముందుగా అంచనా వేసి అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నప్పుడే ఆ పని చేస్తూ ఉంటారు. అది మెంటల్ స్టేట్. మానసిక భావంలో
ఫలితం గురించి ముందుగా అంచనా వేయరు. వాళ్ళు ఊహలలోంచి వచ్చినటువంటి భావాలకి దాన్ని కార్యరూపం చేసి దాన్ని విస్తరిస్తూ వెళుతూ ఉంటారు. అంటే రీసెర్చ్ చేస్తూ ఉంటారు, దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తారు, వాటిలో ఆలోచనలో విహరిస్తూ ఉంటారు. మానసిక భావం అది. ఇది ప్రాక్టికల్ థింకింగ్. వ్యాపార భావం అయితే ఖచ్చితంగా ఫలితాన్ని ముందుగానే అంచనా వేసి ఆ ఫలితం వస్తుందంటేనే ఆ పనిని చేస్తారు వాడు, లేకపోతే చేయరు. ఈ మూడవది ప్రాపంచిక భావం, బాడీ బేసర్. ఇది పూర్తిగా ఈ రెండు భావాలకి భిన్నంగా ఉంటుంది. తన గురించి శరీరం, తన శరీరం యొక్క అభివృద్ధి, సుఖము, సంతోషము, సౌఖ్యము, ఎంతసేపు మన బాడీని ఎలాగా మెయింటైన్ చేయాలనేటువంటి దాని మీదే ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ భావాలు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చూస్తే ఈ మూడిటికి ఒక రేషియో ఉంటుంది. సాధారణంగా ఒక 10 భాగాలు అనుకుంటే, అంటే ఓ 10 సెంటీమీటర్లు ఉందనుకుందాం అరచేయి పొడవు, అంటే కంకణ రేఖ దగ్గర నుంచి ఈ చివరి వరకు. ఈ చివరి అంటే కొసను లెక్క వేయకూడదు మనం. ఈ దీంట్లో 2 వేళ్ళు సమానంగా ఉన్నటువంటి భాగాన్ని తీసుకోవాలి ఇక్కడికి. ఇది మానసిక భావము, వ్యాపార భావము, ప్రాపంచిక భావము. ఇది 10 సెంటీమీటర్స్ ఉంది అనుకుంటే 4:3:3. అంటే మానసిక భావము 4 భాగాలు, వ్యాపార భావం 3 భాగాలు, ప్రాపంచిక భాగము 3 భాగాలు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో మనస్సుని, ప్రాక్టికల్ థింకింగ్ని, బాడీని సమపాళల్లో వాటిని ఉపయోగిస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. ఈ కొలతలకి భిన్నంగా, అంటే ఇప్పుడు మానసిక భావము 4, ప్రాపంచిక భావము 3, వ్యాపార భావం 3, అంటే 4:3:3, మొత్తం 10. ఇలా ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఏది పెరిగినా దీంట్లో, అంటే మానసిక భావం పెరిగిందనుకోండి, అతను ఆ జాతకులు స్త్రీలైనా పురుషులైనా, అంటే వాడుకలో గమ్ముని అతను అతను అని అంటూ ఉంటాం. పురుషులకే కాదు, ఇది స్త్రీలకైనా అంతే. ఆ జాతకులు ఈ మానసిక భావము 4 కంటే దాటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీంట్లో 1% పెరిగిందనుకోండి, దీంట్లోనూ తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మానసిక భావం బాగా పెరిగిపోతే ఆ వ్యక్తి తన ప్రాక్టికల్ థింకింగ్, వ్యాపార భావాన్ని కానీ, ఈ బాడీ తన గురించి తాను కానీ పట్టించుకోవటం మానేసి సమాజము, సంఘసేవ, శాస్త్రము, పరిశోధన ఆ రంగాల్లోనే జీవితాన్ని గడుపుతూ తన గురించి, కుటుంబం గురించి కూడా అంత ఆలోచన లేకుండా మనస్సు ఊహల్లోనూ, ఆ ఊహల్ని ఆచరించేటువంటి విధానాల్లోనూ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సపోజ్ ఈ ప్రాపంచిక భావము, ఇది ప్రాపంచిక భావము పెరిగి, వ్యాపార భావం పెరిగి, మానసిక భావము తగ్గినటువంటి వ్యక్తులలో
ఈ మనోవికాసం తగ్గిపోతుంది. అంటే సమాజము, సంస్కృతి, శాస్త్రము, ఈ కళారంగాల మీద అంత ప్రాధాన్యత లేకుండా ప్రాక్టికల్ థింకింగ్, అంటే ఈ వ్యాపార భావం పెరిగితే ఎంతసేపు నేను చేసే పనికి నాకేమొస్తుంది, దీనివల్ల ఫలితం ఏమొస్తుంది, ఆ ఫలితం వస్తేనే ఇచ్చేస్తాననేటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్లోనే జీవితం నడుపుతూ ఉంటారు. అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణి అది పెరిగిపోతే ఇంకాను తన గురించి కూడా పట్టించుకోవటం మానేస్తారు. అంటే ఇది పెరగటం అంటే సపోజ్ ఇది 5కి వెళ్ళిపోయింది అనుకుందాం, లేకపోతే 4కి వెళ్ళింది, ఎక్కడో చోట తగ్గుద్ది. అప్పుడు దీంట్లో ఒకటి తగ్గిపోయి దీంట్లోకి 4కి వచ్చింది అనుకోండి, 5కి కానీ, అప్పుడు ఏమవుతుంది, అతని జీవితం అంతా కూడా తెచ్చుకోవటం, పోగేసుకోవటం, ఈ లావాదేవీలతోటే ఉండిపోతుంది. కానీ ఒక సాంస్కృతిక కార్యక్రమం కానీ, ఒక చక్కని సేవా కార్యక్రమం కానీ, ఒక శాస్త్రం మీద, ఒక సంగీతం మీద మమకారం కానీ, అలా అని చెప్పి తన బాడీ మీద కూడా తనకి మమకారం ఉండదు. మీరు కొంతమందిని చూస్తూ ఉంటారు, కనీసం తన తిండి గురించి, తన వేషభాషల గురించి కూడా పట్టించుకోకుండా ఆ జీవితం అంతా పోగేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఒక చక్కని జీవితాన్ని అనుభవించేటువంటి సంగీత సాహిత్య రంగాల వైపు కానీ, ఆధ్యాత్మిక రంగాల వైపు కానీ దేన్ని పరిశీలించరు వారు. అది ఈ వ్యాపార భావం హెచ్చుగా ఉంటేనే. ఇంకా ప్రాపంచిక భావం పెరిగిపోయింది అంటే ఈ మనోవికాసము, ఈ ఇచ్చిపుచ్చుకునే ద్వారా వ్యాపార భావం తగ్గిపోయి ఒక్క శారీరకమైనటువంటి ఈ దిగువ భాగము, దీంట్లో చంద్రుడు, శుక్రుడు మేజర్ పార్ట్ని ఆవహించున్నటువంటి జాతకులు శరీర సుఖాలకి, వ్యసనాలకి, ఈ ప్రాపంచిక విషయాలకి, వీటికి ప్రాధాన్యత ఇస్తూ తమ జీవితాన్ని సుఖలాలసత్వంలో గడుపుతూ ఉంటారు. ఇది ఈ 3 భావాల్లో మనం దేన్ని కూడా విస్మరించకూడదు, దేన్ని అతిగా ఊహించకూడదు. ఈ క్యాలిక్యులేషన్ చేయడం చాలా కష్టమైనటువంటి అంశము. జాగ్రత్తగా కొలతలు తీసుకోవాలి. దీన్ని మరొకసారి మీకు చూపిస్తాను. 4:3:3 రేషియోలో ఉండాలి. దానికి 0.1% అటు ఇటు ఉన్న సమస్య కాదు. అయితే దీన్ని వెస్టర్న్స్ ట్రినిటీ అని కూడా దీన్ని వర్ణించారు. మన భారతీయ సాంప్రదాయంలో కూడా 3 గుణాలు, ట్రినిటీ, త్రిగుణాత్మకమైనది. ట్రినిటీ, 3 ఫోర్సెస్. ఈ 3 ఫోర్సెస్ ఏమిటి? గాలి, నీరు, అగ్ని. ఈ 3 కూడా ఇప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. నీరు, అగ్ని సమపాళల్లో ఉండి గాలి కొంచెం 1% ఎక్కువనా నో ప్రాబ్లం. దీన్నే మనం ఇంకో భావంలో చెప్పినప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ, ఇది ట్రినిటీ. దీన్నే మన వేదాంతంలో చెప్పినటువంటిది
సత్వ రజో తమో గుణాలు. సత్వగుణము ఈ మనం ముందు చెప్పుకున్నటువంటి మానసిక భావానికి, రజోగుణము వ్యాపార భావానికి, తమోగుణము ప్రాపంచిక భావానికి. ఈ త్రిగుణాత్మకము 3 గుణాలు. ఈ 3 గుణాలు బ్యాలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని చక్కగా గడుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ 3 గుణాలు 4:3:3లో ఉంటే మన జీవితం ప్రశాంతంగా నడుస్తుంది. ఇది కూడా అంతే. 3:3:4 ఇక్కడ కూడా 4:3:3 సత్వరజ తమో గుణాలు. ఇది ప్రధానము. మానసిక భావము సత్వగుణ ప్రధానమైనటువంటిది. వ్యాపార భావము రజోగుణంతో సమానమైనటువంటిది. ప్రాపంచిక భావము తమో గుణము. చేత ఈ గుణాలని మనం మన చేతిలో దర్శించవచ్చు. ఏ పాలల్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో మిగిలినటువంటి లక్షణాలన్నీ మనకి తెలుసుకున్నప్పుడు, అరచేతిలో మిగిలిన లక్షణాలను మనం బేరీజు వేసుకున్నప్పుడు ఈ భావాన్ని నిలకడగా మనం ఎలా ఉంచుకోవాలి, లోపించిన భావాల్ని మనం ఏ విధంగా సరిచేసుకోవాలనేటువంటిది ఈ సాముద్రిక శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుని చక్కగా వీటిని అన్వయం చేసుకుని మన జీవితానికి ఈ భావాల్ని మిళితం చేసుకుని చూసుకున్నప్పుడు సాముద్రిక శాస్త్రము ఎంతో ఉపయుక్తమైనటువంటి శాస్త్రంగా మనకి తోస్తుంది. చక్కగా మనం దీన్ని ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేద్దాము. ఇంకా అనేక విషయాలు ఈ క్షేత్ర విభాగంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకి. అవి మీకు తదుపరి ఎపిసోడ్లో నేను వాటిని వివరిస్తాను. అంతవరకు వీటిని మననం చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఈ భావాల్ని, ఈ ట్రినిటీని ఎలాగ మనం అప్లై చేసుకోవాలో తెలుసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో గుర్తుపెట్టుకోండి. 4:3:3 రేషియోని మనం అన్ని వేళలా దీన్ని మనం తెలుసుకుని అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.